బ్రెజిల్‌లో జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టాయి. భూమి క్షీణత, ఎడారీకరణ మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒకసారి బ్రిక్స్ గురించి చూద్దాం. బ్రిక్స్‌ను 2001వ సంవత్సరంలో స్థాపించారు. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఇటీవల మరో 6 దేశాలను బ్రిక్స్‌లో యాడ్ చేశారు. అవి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా మరియు సౌదీ అరేబియా. అయితే ప్రపంచ జనాభాలో 47% జనాభా ఈ బ్రిక్స్ దేశాల నుంచే ఉన్నాయి. ఈ బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీలో 36% వాటాను కలిగి ఉంది. భారతదేశంలో కాలేయ వ్యాధిని పరిష్కరించడం కోసం హీల్డ్ అనే ఇనిషియేటివ్‌ను ప్రవేశపెట్టారు. హీల్డ్ అనగా హెల్తీ అండ్ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ ప్రివెన్షన్. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచ కాలేయ దినోత్సవం నాడు ప్రవేశపెట్టబడింది. ప్రపంచ కాలేయ దినోత్సవంను ఏప్రిల్ 19న జరుపుకుంటారు. భారతదేశమంతటా కాలేయ ఆరోగ్యాన్ని పెంచడం హీల్డ్ యొక్క లక్ష్యం. హీల్డ్ కాలేయ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్క్రీనింగ్ టెస్టులు, రోగ నిర్ధారణ, చికిత్సలపై దృష్టి పెడుతుంది. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10. డిజర్ట్ ఫ్లాగ్ 10 ఎక్సర్సైజ్లో భారత వైమానిక దళం యుఏఈకి చేరుకుంది. ఈ వైమానిక విన్యాసాలు ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు జరగనున్నాయి. ఇందులో ఇండియా, యుఏఈతో పాటు ప్రపంచ దేశాలు పాల్గొంటాయి. ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10లో గల సభ్యులు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా మరియు యుఎస్ఏ దేశాలు ఉన్నాయి. ఆన్లైన్లో లోక్ అదాలత్ సేవలు అందిస్తున్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. లోక్ అదాలత్ అనగా ప్రత్యామ్నాయ కోర్టులు. ఇది చిన్న చిన్న కేసులలో తీర్పును త్వరగా అందిస్తుంది. కోర్టులలో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతో లోక్ అదాలత్ను ప్రవేశపెట్టారు. నల్సా చట్టం ద్వారా 1987వ సంవత్సరంలో లోక్ అదాలత్ను ప్రవేశపెట్టారు. లోక్ అదాలత్ సివిల్ కోర్టుకు సమానం. సివిల్ కోర్టుకున్న అధికారాలు అన్నీ లోక్ అదాలత్కు ఉంటాయి. గ్రామాల వారీగా పురాతన వస్తువులు, శాసనాల సర్వేను కర్ణాటక రాష్ట్రం చేపట్టనుంది. ఇలాంటి సర్వేను నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. శిల్పాలు, శాసనాలు, కట్టడాల సంరక్షణకు జియో ట్యాగింగ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏమిటి? ఆప్షన్ ఏ జపాన్, బి యునైటెడ్ స్టేట్స్, సి భారత్, డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశంలో మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి? ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. 2025 ధరిత్రీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ మన భూమిని పునరుద్ధరించండి, బి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి, సి మన శక్తి మన గ్రహం, డి వాతావరణ చర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మన శక్తి మన గ్రహం. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ ఆసియా అభివృద్ధి బ్యాంక్, బి ప్రపంచ బ్యాంక్, సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి. 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025ను గెలుచుకున్న రాష్ట్రం ఏమిటి? ఏ పంజాబ్, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పంజాబ్.